పర్ఫెక్ట్ గా రావట్లేదు అక్క, హ్యాండ్స్ కటింగ్ ని మంచిగా క్లియర్ గా ఒక్క పాయింట్ లో అర్థమయ్యేటట్టు చెప్పండి అక్క అని ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. మరి వాళ్ళు ఎవరో, వాళ్ళు వచ్చారో రాలేదో కూడా నాకు తెలీదు. అంతమంది పేర్లు అయితే గుర్తుకుంచుకోలేకపోతున్నా అండి నేను. సో మీరు ఒకవేళ ఉంటే ఓకే అని చెప్పండి, లేదు అంటే ఒకవేళ ఈ వీడియోని చూస్తే పర్వాలేదు, చూడకపోతే మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఇదిగోండి, మనం లైనింగ్ కి, మెయిన్ పార్ట్ కి కాదండి, లైనింగ్ కి 2 జాయింట్స్ వేసుకోవాలి. మనం ఈ విధంగా 2 పార్ట్స్ ఒకే లెవెల్లో తీసుకుంటే మనకు 4 జాయింట్స్ పడతాయి. అంటే కామన్ గా అయితే మన క్లాత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా 4 జాయింట్స్ వేసుకోవాలి. కానీ 4 జాయింట్స్ వేసుకోవడం టైం వేస్ట్, కుట్టు వేస్ట్, దారం వేస్ట్, అన్ని వేస్ట్. కాబట్టి మనం ఇక్కడ 2 జాయింట్స్ వేసుకుందాం. 2 జాయింట్స్ వేసుకుందాము అంటే ఎలా తీసుకోవాలి? 2 జాయింట్స్ వేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒక 2 ఇంచుల మటుకు ఈ విధంగా ఖర్చుకు మటుకు ఇలా పెట్టేసుకోవాలి. ఒకవేళ అది సరిపోకపోతే ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాం. ఈ విధంగా చేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఎంత ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది? 8.75 ఉంది. 8.75 దగ్గర ఈ విధంగా క్రాస్ గా ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్ గా వచ్చిందా? లేదు, ఇక్కడ వరకు ఉంది. ఇంకా కొంచెం పెట్టుకుంటే మనకు ఇదంతా మార్జింగ్ అంతా వచ్చేస్తుంది. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ గా మనకు మార్జింగ్ వస్తుంది, ఈ లెవెల్ వచ్చేస్తుంది. మనకు కుట్టు అనేది స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఏ కుట్టు? మన ఫిట్టింగ్ కుట్టు అనేది ఇలా స్ట్రైట్ గా వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసేసుకుందాము. మనకు హ్యాండ్ షార్ట్ హ్యాండ్సా, లాంగ్ హ్యాండ్సా? ఇవి లాంగ్ హ్యాండ్స్. చూడండి, లాంగ్ హ్యాండ్స్, ఎందుకంటే ఇక్కడ వరకు కూడా మనకు వర్క్ ఉంది కాబట్టి లాంగ్ హ్యాండ్స్. ఈ లాంగ్ హ్యాండ్స్ ని ఏ విధంగా మనం కట్ చేయాలి? చూడండి, ఇక్కడ 10.5 మనకు హ్యాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి 10.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 10 పెడితే సరిపోతుందండి, ఎందుకంటే 10.5 అవసరం లేదు, 10 పెడితే సరిపోతుంది, ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. సో 10 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి తీసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి 10 దగ్గర మనం స్ట్రైట్ గా ఇలా 1/2 దగ్గర ఈ ఖర్చు, ఇక్కడ నుండి ఒక లైన్ ఈ విధంగా మనం వేసుకుందాం. ఓకే, ఇదిగోండి 10.5 దగ్గర ఇలా వచ్చింది. 10.5 దగ్గర ఈ విధంగా మనకు వచ్చేసింది. బిగినర్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ లైన్ అయితే కొట్టుకోవాలండి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా తీసుకోవాలి బిగినర్స్. ఎందుకు స్ట్రైట్ గా తీసుకోవాలంటే మనకు ఈ హైట్ తెలిసింది, ఈ డౌన్ హైట్ కూడా తెలవాలి కదా. సో ఈ విధంగా అయితే ఈ విధంగా లైన్ తీసుకుంటేనే మనకు డౌన్ లైనింగ్ తెలుస్తుంది, డౌన్ కటింగ్ అనేది తెలుస్తుంది. సో డౌన్ కటింగ్ 36 సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి? నేను ఈ మధ్య మీకు ఒక ట్రిక్ చెప్తా అండి, ఈజీ ట్రిక్ ఇది. 36 సైజ్ బ్లౌజ్ కదా, 36 సైజ్ బ్లౌజ్ కి 3.6 ఇంచెస్ డౌన్ కటింగ్ చేసుకోండి. ఇగో ఇక్కడ నుంచి 3.6. ఇలా నేను చాలా కటింగ్స్ అయితే చేశానండి, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది 5 కదండి, 3.5. దాని తర్వాత ఆ రెండింటికి మిడిల్లో 3.6 ఉంటుంది. చూడండి, ఈ 3.6 ని ఈ విధంగా వేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోండి ఈ విధంగా. సో ఈ డౌన్ వచ్చేసి 36 ఉన్న వాళ్ళకి 3.6, 28 ఉన్న వాళ్ళకి 2.8, 40 సైజ్ ఉన్న వాళ్ళకి 4 పాయింట్స్, 38 ఉన్న వాళ్ళకి 3.8, 32 ఉన్న వాళ్ళకి 3.2. ఈ డౌన్ ఈ విధంగా తీసుకుంటే నాకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీకు కూడా ఒకవేళ ట్రై చేసి చూడండి, ఏ ముడతలు లేకుండా చాలా నీట్ గా అయితే వచ్చింది. సో నేను అందుకే మీకు చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి బిగినర్స్ యూజ్ చేసుకోండి ఈ టిప్ ని. నేను చాలా వీడియోస్ లో పెడదాం అనుకుంటున్నా, కానీ ఒకవేళ మిస్టేక్ అయితే బాగుండదు అని ఊరుకుంటున్నాను. సో ఎందుకంటే మనం ట్రై చేసి కస్టమర్స్ సాటిస్ఫై అవుతేనే మనం వేరే వాళ్ళకి చెప్పాలి, అదే ధర్మం. మనం ఎలాగున్నా సరే వాళ్ళు ఎలా అయినా కట్ చేసుకుంటే మనకేంటి, వాళ్ళదే రాంగ్ అయిపోతుంది అట్లా అనుకుంటే అది అధర్మం అండి. సో నేను ఈ విధంగా చాలా కటింగ్స్ చేసి చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి డౌన్ కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ వేసుకుందాం. 36 సైజ్ వాళ్ళకి 3.6 ఇక్కడ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి 8.75 ఇక్కడ పెట్టుకొని ఎక్కడైతే ఈ పాయింట్ వచ్చిందో ఇక్కడ మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద ఎంత ఉందో ఇక్కడ నుండి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ మార్క్ నుండి ఈ మార్క్ వరకు ఒక లైన్ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ ఇక్కడ టైట్ కనబడుతుంది, ఇక్కడ లూజ్ ఉంది కాబట్టి లూజ్. ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉండదండి. హ్యాండ్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను.
ఇదిగో ఇలా ఇలా స్ట్రైట్ గా ఉండి ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు ముడతలు అనేటివి రావు. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం ముడతలు వస్తాయి. ఇక్కడ టైట్ అవుతుంది, ప్లస్ ఇక్కడ గుంజుకొని పైకి వస్తా ఉంటది బ్లౌజ్. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ట్రైట్ గా చేయాలి. అయితే చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా కుట్టేస్తారండి, ఇలా కుట్టేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ లూజు, ఇక్కడ టైట్. ఈ టైట్ వల్ల ఏమైతుంది, పైకి మొత్తం ఇలా టైట్ పైకి పైకి ఇదంతా ముడతలు వస్తాయి. నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, కావాలంటే మీరు చూడండి. ఆ షార్ట్ వీడియో నేను వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ తో పెట్టాను, చూడండి. మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్ గానే చేసుకుంటూ రావాలండి. ఇలా క్రాస్ గా చేయొద్దు. అలా క్రాస్ గా చేస్తే కూడా ఇక్కడ పట్టేసినట్టుండి ఇక్కడ ముడతలు వస్తాయి. ఓకేనా? ఇదండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఈ పాయింట్ వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు రావట్లేదు. ఈ విధంగా చూసుకున్నప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ వస్తుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు కూడా మనకు ఇక్కడ డౌన్ వెళ్తుంది. సో ఈ స్కేల్ ఉంటే ఈ పాయింట్ దగ్గర మనకు ఎలా వచ్చిందో ఇంత గ్యాప్, అంటే ఇప్పుడు 1.5 ఇంచ్ గ్యాప్ నుంచి ఈ విధంగా మనం ఇలా గీసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా గీసుకొని ఇక్కడ మనకు ఇలా ఈ లైన్ గీసుకోవాలి. కొంచెం ఇలా డౌన్ తోటి ఈ లైన్ గీసుకోవాలి. ఎప్పుడు కానీ ఇక్కడ కొంచెం ఇలా డౌన్ ఉంటేనే మనకు బ్యాక్ సైడ్ అనేటివి ముడతలు రావు. ఇక్కడ ఈ పొజిషన్. అయితే మన బిగినర్స్ ఏం చేస్తామంటే ఇలా తీసేసుకుంటారండి. ఇలా తీసేసుకొని ఈ విధంగా కట్ చేస్తానే ఉంటారు. అప్పుడు ఏమైతుంది, మనకు ఇక్కడ పట్టేస్తుంది. అసలు హ్యాండ్ అనేది పట్టేసి ఫోల్డింగ్స్ లాగా వచ్చేస్తాయి. సో ఇలా వేసుకోకూడదు, ఇది రాంగ్. మనం ఈ లైన్ ఏదైతే గీసుకున్నామో ఈ లైన్ నుంచి ఈ విధంగా ఇలా రావాలి. ఓకేనా? ఇలా గీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఎంత డౌన్ తీసుకోవాలి? ఒక 1/4 ఇంచ్, 6 పాయింట్స్. 5 పాయింట్స్ కి 1 పాయింట్ ఎక్కువ, 6 పాయింట్స్. అలా తీసుకొని ఇక్కడ నుండి ఈ స్కేల్ తీసుకొని ఎక్కడైతే మనకు ఈ మార్కింగ్ అవుపిస్తుందో అక్కడి వరకు ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఇక్కడ నుండి ఇలా అయితే తీసుకోవాలి. ఎంత సింపుల్ అండి హ్యాండ్ కటింగ్. చాలా సబ్స్క్రైబర్స్ చాలా హార్డ్ అని చాలా బాధపడుతున్నారు, రావట్లేదని. ఇంతే అండి. ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఇదిగోండి 1.5 దగ్గర నేను తీసుకున్నాను. 1 ఇంచ్ వరకు 34 వరకు 1 ఇంచ్ తీసుకోండి. ఓకేనా? 34 దాటిన తర్వాత 1.2, 1.1, 1.2, 1.3, 37 సైజ్ కి 1.3, 38 సైజ్ కి 1.4, 40 సైజ్ కి 1.5. ఈ విధంగా మీరు కొంచెం కొంచెం పెంచుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నుండే ఈ విధంగా కట్ చేస్తే ఇక్కడ భుజం అనేది లేచి కూర్చుంటది, అస్సలు కరెక్ట్ గా రాదు. ఎందుకంటే కొంచెం ఇలా రౌండ్ గా రావాలి షోల్డర్స్. మరి ఇలా షార్ప్ గా కాదు కదా, ఇలా షార్ప్ గా కాదు కదా. సో ఇలా రౌండ్ గా రావాలంటే మనం 28 నుంచి 1 ఇంచ్ తీసుకొని కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చి 40 సైజ్ వరకు 1.5 ఇంచ్, 1/4 to 2 ఇంచెస్ వరకు మనం ఈ డౌన్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? ఇదండి. ఇప్పుడు మనకు ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ ఉంది కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, మీకు ఎక్కడ అర్థం కాలేదు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మనకు కచ్చక పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా గనక మీరు కటింగ్ చేసుకుంటే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక్కసారి మీరు నా కటింగ్ చేసి చూడండి. వేరే వాళ్ళ కటింగ్ లా ఈ కటింగ్ కలిపి చేయకండి. పూర్తిగా వెనక పార్టు, ముందు పార్టు, హ్యాండ్స్ నా కటింగే కట్ చేసి ఒక్కసారి మీరు చూడండి, చెక్ చేసుకోండి. మీరు వేరే వాళ్ళ దాంట్లో మళ్ళీ నన్ను కలిపి నన్ను చేశారనుకోండి, అది కాస్త బాగోదండి, అస్సలు బాగోదు. వాళ్ళు ఎలా తీస్తారో మనం అలా తీయలేము కదా, సో అస్సలు బాగోదు. సో మీరు ఏం చేయాలంటే మన కటింగ్ వాళ్ళ కటింగ్ కొంచెం డిఫరెంట్ కాబట్టి మీరు ఒక్కసారి ఎవరి కటింగ్ అయినా సరే ఒక్కసారి చేసి చూడండి, కట్ చేసి పూర్తిగా కట్ చేసి చూడండి. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం కొంచెం జాయింట్ వేసుకోవాలండి. ఇలా ఇలా ఉంటుందండి. పుట్టిన తర్వాత పర్ఫెక్ట్ గా ఈ లైన్ మాత్రం వస్తుంది, ఇలా మాత్రం వస్తుంది. ఓకేనా? సో మిస్ చేసుకోకండి పర్ఫెక్ట్ కటింగ్.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.